హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం వర్షాకాలంలో గర్భిణీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో మనకేంటి అంటే వర్షాకాలంలో నార్మల్గా కూడా మనకి వాటర్ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. వర్షాకాలంలో కూడా హైడ్రేషన్ అంటే ఎవ్రీడే కనీసం మినిమం ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే సూప్స్ కానీ, కోకోనట్ జ్యూసులు కానీ, సో నార్మల్ వాటర్ కానీ అన్నీ కలిపి ఒక ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది అరౌండ్ 4 to 5 లీటర్స్ ఉండాలన్నమాట. ఇది మనకి చాలా అవసరం. ఎందుకంటే మనకి ఫ్లూయిడ్ అనేది తక్కువ అవ్వడం వల్ల బాడీలో కూడా మనకి ఇది డ్రైనెస్ అనేది ఏర్పడడం, ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం, మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్, కాన్స్టిపేషన్స్ ఇలా అంటే అవుతూ ఉంటాయన్నమాట. సో మనకి ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ అనమాట. న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి వర్షాకాలంలో తీసుకునే ఫుడ్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అనేది లేకుండా చూసుకోవాలి. నూనె పదార్థాలు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి వర్షాకాలంలో ఈ ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అంటే బయట ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో మనకి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఫుడ్ అనేది తీసుకునేటప్పుడు కూడా నార్మల్గా అంటే మనకి కొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇట్లా కొన్ని వాటిల్లో మనకి కొంచెం అదంటే వేరే అంటే ఎక్కువగా ఉండొచ్చు అనమాట. అంటే అవి మట్టి నుంచి వస్తాయి కాబట్టి మనకి కొంచెం అదేంటి అంటే ఇవి పెస్టిసైడ్స్ కానీ ఇట్లా క్రిములు కానీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట వాటిల్లో. సో కొంచెం అట్లాంటి ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోతింగ్ అనమాట. సో మనకేంటి అంటే వర్షాకాలంలో కొంచెం మనం లూజ్ కాటన్ కొంచెం బ్రీతబుల్ క్లోతింగ్ అనేది వేసుకుంటే బెటర్. అట్లాగే మనం కూడా ఫ్లోర్ అనేది స్లిప్పరీ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం అంటే జాగ్రత్తగా స్టెప్ అనేది వేయడము, నెక్స్ట్ వచ్చేసి మనం అంబ్రెల్లా అనేది క్యారీ చేయడము, నెక్స్ట్ మనకేంటి అంటే వర్షంలో తడవకుండా ఉండడము, ఒకవేళ తడిచినా కానీ మనం ఏంటి అంటే కొంచెం డ్రై చేసుకోవడము, స్టీమ్ ఇన్హలేషన్ అనేది తీసుకోవడము, బయటికి వెళ్ళినప్పుడు అంబ్రెల్లా అనేది మనం కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలన్నమాట. సో మనకి ఏంటి అంటే ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వర్షాకాలంలో బయటికి వెళ్ళి నడవడం అనేది ఇబ్బంది కాబట్టి మనం అంటే గర్భిణీ స్త్రీలు ఏంటి అంటే ఇంట్లోనే కొంచెం స్ట్రెచెస్ కానీ కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలు ఇంట్లోనే అటు ఇటు నడక కానీ సో ఇవన్నీ చేయడం వల్ల ఎంతో మంచిదన్నమాట. అంటే కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి మస్కిటోస్ అనమాట. సో మనకి ఇది వర్షాకాలంలో మస్కిటో సీజన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా. సో మనం యూజువల్గా ఏంటి అంటే ఈ మస్కిటో కాయిల్స్ ఇట్లాంటి వాటి వల్ల మనకి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట గర్భిణీలకి. సో మనం ఏం చేయాలి అంటే మస్కిటోస్ అనేది అవాయిడ్ చేసుకోవడానికి బైట్స్ అనేది మస్కిటో నెట్స్ కానీ లేదు యాంటీ రిపెలెంట్ క్రీమ్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలన్నమాట. సో అంటే మనకి ఎప్పుడు కూడా కొంచెం గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.